రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం కల్తీ అయిన పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలా మంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళని చూడ్డానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్, అంటే లైసెన్స్ లేదు ఈ వెండర్ కి. అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదు. మొన్న మధ్య ఇథిలిన్ గ్లైకాల్ అని కూలెంట్ కు వాడే ఒక కెమికల్ మిల్క్ లో కలిసి ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇద్దరైతే బిడ్డలు, 5 సంవత్సరాల లోపల బిడ్డలు. ఇది ఎంత షాకింగ్ గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా ఇది నిజంగానే పాల వల్ల ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు. ఇంతకు ముందు శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో. పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నారు. 11 సంవత్సరాలు